మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు, అవి మన మనస్సుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం చూపిస్తాయి. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలాంటి కోరికలు కలిగి ఉంటాం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం, కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో, నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది. నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, అది వైల్డ్ ఫైర్ లాంటిది, అది అగ్ని లాంటిది. మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది, సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది. రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం, ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం, ఒక చిన్న మొక్క, తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో, అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను. బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. దానికి నెగిటివ్ మాటలు, దాన్ని తిడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను. అలా చేశారు. ఎప్పుడూ ఎలా మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు. మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావడానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు. కానీ చూసిన ప్రతిసారి తిడుతూ, చీదరించుకుంటూ, దుర్భాషలాడుతూ, నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు. 1 నెలన్నర తరువాత అది చచ్చిపోయింది. నెలన్నర తరువాత ఆ మొక్క చచ్చిపోయింది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, మాట అన్నది అంత స్ట్రాంగ్, అంత బలమైంది. ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు, లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు. దేవుని మాట నిర్మించే మాట, దేవుని మాట కలుగజేసే మాట, దేవుని మాట కట్టే మాట, దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది, ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది. దేవుని మాట మనకొక దృక్పథాన్ని ఇస్తుంది. దృక్పథము అనంటే ఏమిటి అనంటే, ఇవి కంటి అద్దాలు. ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి, చదవగలుగుతాను. కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు. ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు, కానీ అర్థాలు సరిగ్గా కనిపించవు. దీన్ని గుడ్డితనానికి మొదటి మెట్టు అంటారు, రైట్? నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత, అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు,
జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని తీసేసినప్పుడు మసక మసకగా కనిపిస్తుంది.